ఓకే భయ్య, థ్యాంక్ యూ భయ్య. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని ఎవరో గుర్తుపడుతున్నారు. అదేవిధంగా నేను గంగపట్నం పూజకి వెళ్ళాం కదా, ఆడ మన సబ్స్క్రైబర్స్ ఒక అబ్బాయి అయితే కనబడ్డాడు. చాలా హ్యాపీగా అయితే నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే చూసుకుంటే మీకు ఏదైతే ఈ బ్యాక్గ్రౌండ్లో ఫోటో కనబడుతుందో ఈ ఫోటో ప్రింట్ చేసిన వాడిని, అదేవిధంగా డిజైన్ చేసిన వాడిని దేంతో కొట్టాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అందుకని అయితే నేను టోటల్గా షాప్లో అయితే తీపించుకున్నాను దీన్ని. హలో భయ్య, అందరూ మంచిగా డైలీ వీడియో 75 టైంగా చూసుకుంటే ఎగ్జాక్ట్గా 1:26 అవుతుంది. డేట్గా చూసుకుంటే 30/4/2022. ఈరోజు వర్క్ అయితే భయ్య ఏదైతే మీకు మనకి హైదరాబాద్ కరిజ్మా వెహికల్ అనేది ఒకసారి ఈరోజు జరిగిన వర్క్ అయితే చూసేసింది భయ్య. అదేవిధంగా ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ ఫోటో అనేది ఎందుకు అతికిపించాను, అదేవిధంగా కొన్ని విషయాలు అయితే చెప్తాను. ముందు షాప్లో వర్క్ అయితే చూడండి. ఓకే భయ్, ఈరోజు వర్క్ చూసే ముందర ఏదైతే కరిజ్మా నేను హైదరాబాద్ నుంచి వచ్చిన స్పోర్ట్స్ రెడ్ కరిజ్మా ఉందో దీనికి సంబంధించిన గేర్ వీల్స్ అనేది ఇంకా అవైలబుల్లో రాలేదు. 5 గేర్ వీల్స్ పోయినాయి దీంట్లో. 5 గేర్ వీల్స్ గురించి మీకు మొన్న అయితే చెప్పాను. ఆ గేర్ వీల్స్ అనేది కొద్దిగా టైం పడుతుంది అని చెప్పాడు. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పాను. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఈ షైన్ ఎస్పీ ఒకటి ఉంది. ఎస్పీ అనేది బ్యాక్ షాక్ అబ్దల్ వీక్ ఉంది, జనరల్ సర్వీస్ చేయాలి. అదేవిధంగా సైడ్ స్టాండు, క్లచ్ కేబుల్, జనరల్ సర్వీస్ అంటే మీకు తెలిసిందే కదా, ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇంక నెక్స్ట్ టైం చూసుకుంటే ఎక్సెల్ ఒకటి ఉంది. ఎక్సెల్ కానీ సేమ్ జనరల్ సర్వీస్ అను. అయితే ఇప్పుడు దాకా అయితే అలాంటి వర్క్ అయితే చేయలేదు. వచ్చాను బండికి షాకప్ తీసి సామాన్ ఏం కావాలి కొన్ని సామాన్ అయితే తెచ్చిపెట్టాను. ఆ ఎస్పీ కాబట్టి కొన్ని సామాన్ దొరికితే కొన్ని దొరకు. ఎక్సెల్ కానీ కొన్ని సామాన్ అయితే తెద్దామని పోయాను. ఎండ దెబ్బకి భయపడి వచ్చేస్తాను. ఈరోజు అయితే ఏదైతే ఆటోకి ఇండిగా చూస్తే ఏ విధంగా కోపం వస్తుంది ఆ విధంగా కోపం వస్తుంది. నేను అప్పటికి అడిగా, ఫ్రంట్ బాగలేదు ఫోటో అని చెప్తే బాగుందా అన్నాడు. అయితే మీకు ఫోన్లో అయితే అంత ఎగ్జాక్ట్ కనబడలేదు, కానీ ఇక్కడ కలర్ అనేది చాలా నాకు నచ్చలేదు. అందుకే ఆటోకి వెనకాల తీపించాల్సింది షాప్లో తీపించి పెట్టుకున్నాను. ఎందుకంటే చింపి పడేయడానికి ఇష్టం లేక షాప్లో తీసి పెట్టుకున్నాను. ఆటోకి ఎందుకు తీపించలేదంటే ఫోటో క్వాలిటీ లేదు భయ్య. ఎంత ఇక్కడ కానీ చూసుకుంటే ఏదో మచ్చలాంటి ఒకటి పడింది. ఇది మామూలు ప్రింట్ వేసుకొని అడిగితే మీరు డిజైన్ చేసినాడు కాబట్టి పోని అంటున్నాడు. డిజైన్ చేసినాడు పోతే ఏంటంటే ఒరిజినల్ డిజైన్ చూపిస్తున్నాడు. నేను చేసింది ఈ విధంగా, అది కింద ప్రాబ్లం అంటున్నారు. ఒరేనైనా మీతో మా కర్మ ఎందుకు లేదు చెప్పి నేను ఇంకో దగ్గర చేయించుకుంటానని చెప్పేసి దాన్ని ఇచ్చి అని చెప్పేసి 200 అయితే అయింది. నేను గమ్మున తీసుకుని అయితే వచ్చేసాను. ఎందుకంటే డిజైన్ చేసింది మిది పైన, ప్రింట్ వేసింది కింద అడిగితే పైకి పోమంటాడు, పై వాడు అడిగితే నా తప్పలేదు కింద వాడు అంటున్నాడు. అసలు మీకు ఈ కర్మ మాకు ఎందుకులే, మీకు ఆడ చేయించుకుంటాలే, మీ అంత వర్స్ట్ వర్క్ అయితే ఇంకెవరు నేను చూడలేదని చెప్పేసి టోటల్గా దీన్ని షాప్లో తీపించుకున్నాను. ఓకే, టోటల్గా ఇంకా అట్లా అయిపోయింది. మనం ఏదైతే నెంబర్ ప్లేట్ స్టిక్కరింగ్ ఉందో నెంబర్ ప్లేట్ స్టిక్కరింగ్ అబ్బాయిని అడిగితే నేను ఒక అడ్రస్ చెప్తా, అడిగి వెళ్ళి నీట్గా చేస్తాను అని చెప్పాడు. మూలపేటలో కానీ ఏ ఉన్నారు డిజైన్ చేసేవాళ్ళు ఫోటో అని. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో వీళ్ళు గూగుల్లో డౌన్లోడ్ చేస్తున్నారు. అసలు హై క్వాలిటీ ఉందా లేదా, వీళ్ళు కకృతి వ్యాపారం. 50 రూపాయలు డిజైన్ చేసేవాడికి మళ్ళీ 50 రూపాయలు డిజైన్ చేసేవాడికి మళ్ళీ ప్రింట్ వేసేవాడికి 150 రూపాయలు 200 రూపాయలు. డిజైన్ చేసినప్పుడు ఇది ప్రింట్ ఎలా వస్తుంది ఏంది అనేది ఒక తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనే దరిద్ర కొడుకులంతా తీసుకొచ్చి పనిలో పెట్టుకుంటారు. ఒక పని చేసినప్పుడు ఏంటంటే ఒక పని చేస్తే అవతలకి ఇష్టపడాలి. ఫోటో మీకు ఫోన్లో కనబడి ఇటు క్రాస్ చూపిస్తేనే మీకు అంత నీట్గా కనబడుతుంది. ఇటు సెంటర్ పెట్టామనుకో మొహం అంతా ఏదో ఇంతమంది మొహానికి పోస్తున్నారు చూడు, ఏది అదేదో ఆ విధంగా ఎర్ర కమిలిపోతుందో ఆ విధంగా కమిలిపోయింది. ఇక్కడ మీసాల కాడ చూస్తే చుక్కేసాడు. సరే ఇంకా చింపి పడేయకూడదు అని చెప్పేసి అయితే షాప్లో తీపించి పెట్టుకున్నాను. ఇంకా టోటల్గా అయితే మధ్యాహ్నం నుంచి ఇంకోటి వేపిస్తాను. మంచి షాప్ ఒకటి చెప్పాడు, ఆడికైతే వెళ్తాను. 10 రూపాయలు ఎగస్ట్ అయినా పర్లేదు. ఎట్నాలంటే ఈ మ్యాటర్ అంతా సరిపోయింది. ఓకే, మ్యాటర్ మొత్తం సరిపోయింది. మ్యాటర్లో కొద్దిగా చేంజ్ చేపిస్తాను. ఓటమిలు అనేది రెడ్లో వేయించి ప్రయాణం అనేది 2 రెడ్లో వేయిద్దాం అనుకుంటున్నాను, బాగుంటుంది అని చెప్పేసి. టోటల్గా అయితే అది ఈరోజు ఉదయం నుంచి జరిగిన సంభాషణ. ఓకే భయ్య, షాప్లో వర్క్ అయితే చూసారా, ఏదైతే కరిజ్మా అనేది పెండింగ్, ఆ తర్వాత షైన్ ఎస్పీసీ ఎక్సెల్ సూపర్ ఉంది, అది మధ్యాహ్నం నుంచి అయితే కరెక్ట్ చేస్తాను. మధ్యాహ్నం నుంచి పెద్ద వర్క్ ఏం కాదు, జనరల్ సర్వీస్ కాబట్టి తొందరగా అయిపోతే. ఎండ్ అంటే చాలా తీవ్రత ఎక్కువ ఉంది భయ్య. ఓకేనా, ఇదే కాకుండా నేను ఒకరు కామెంట్ చేశారు ఏమని అంటే, మీరు డైలీ వీడియోస్లో ఇంజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి అనుకున్నారు, మీరు ఇంజిన్ గురించి చెప్పకుండా ఈ సోది అంతా ఎందుకనే లెవెల్లో చెప్పాడు. ఓకే భయ్య, నేను డైలీ వీడియోస్ అనేది చెప్పింది ఏంటంటే నేను డైలీ వర్క్ చేసే దాని గురించి చెప్తాను చెప్పాను, కానీ మీకు ఇంజిన్ గురించి ఓపెన్ చేసి చూపిస్తానని చెప్పలేదు. వగేరా నేను చెప్తాను, నేను ఎక్కడ చెప్పలేదు. డైలీ వీడియోస్ ఏంటంటే నేను డైలీ ఈరోజు ఏం చేశాను అని చెప్పేంతవరకే. మీకు ఇంజిన్ వీడియోస్ కావాలంటే 3 రోజులకు ఒక వీడియో అనేది వేస్తున్నాం. మన ఛానల్లో మొత్తం చెక్ చేయండి. ఈ నెల మొత్తం వీడియోస్ ఉన్నాయి, రేపు నెల మొత్తం కానీ వీడియోస్ ఉన్నాయి. మీరు డైలీ వీడియోస్లోనే ఎందుకు వెళ్ళి పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. ఓకేనా, డైలీ వీడియోస్ అంటే ఈరోజు షాప్లో ఏం జరిగింది చెప్పేంతవరకే డైలీ వీడియోస్. మీకు ఇంజిన్ సంబంధించిన బొచ్చడి వీడియోస్ ఉన్నాయి, మొత్తం 600 వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. అవన్నీ వదిలేసి ఈ డైలీ వీడియోస్లో మీరు ఇంజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని ఇందామని మీ వీడియో ఓపెన్ చేశాను, లోపల చూస్తే మీరు ఇదంతా చెప్తున్నారని చెప్పేసి మీరు కామెంట్ చేశారు. కానీ అది నెక్స్ట్ టైం గట్టా మీ కామెంట్ కనబడదు, మీరు మాకు అవసరం లేదు. అసలు డైలీ వీడియో అనేది అంటే నేను ఈరోజు ఏం చేస్తాను చెప్పేంతవరకే. మీకు ఇంజిన్ సంబంధించిన వీడియోస్ కావాలంటే మన ఛానల్లో 600 వీడియోస్ ఉన్నాయి రిపేర్ గురించి. ఫస్ట్ నుంచి 2017 నుంచి మొత్తం 2022 వరకు మొత్తం చూడండి మీకు దమ్ముంటే. ఈరోజు చేసిన వీడియోనే ఎందుకు చూడాలి మీరు?
ఓకేనా. ఓకే బాయ్, ఇంకా టోటల్గా చూసుకుంటే ఏదైతే ఆ బండ్లు అనేది పెండింగ్ ఉన్నా 2 బండ్లు మధ్య ఏం చేస్తాను. ఏదైతే నిన్న మనం గంగపట్నం పూజ చేస్తాను, ఆటో పూజ చేస్తాను, అక్కడికి వెళ్తే ఆడ మన సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మనం చూడంగానే అయితే గుర్తుపడ్డానా, మీరు హరి కదా అన్నాడు. అవును భయ్యా, అవును, ఓకే సార్ అంటే ఒక సెకండ్ అయితే ఇచ్చాడు. ఓకే, సెకండ్ హ్యాండ్ ఇచ్చాయి కాబట్టి ఓకే, సామాన్ అయితే కొనుక్కున్న అబ్బాయి కాడ టెంకాయ నిమ్మకాయలు అయితే ఒకరు కొనుక్కునేసాను. ఆ తర్వాత పూజకి వచ్చాను. ఆ తర్వాత నేను గుడిలో వేయడానికి ఆ అబ్బాయి గుడి కాడికి వచ్చాడు. వచ్చి మన వాళ్ళు లోపల పంపించి గుడి లోపల కన్నా అంటే గర్భగుడి లోపలికి అయితే పంపించారు. సో హ్యాపీ భయ్యా, మీకైతే థ్యాంక్స్ భయ్యా. ఇంకా అంత మించి చెప్పేది అయితే లేదు. టోటల్గా అయితే నేను గుడికి అయితే వెళ్ళి వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ ఏం చూసుకుంటే ఏదైతే మీకు బ్యాక్గ్రౌండ్లో కనబడుతుందో అన్నగారి ఫోటో, ఈ ఫోటో అనేది డిజైన్ చేస్తామంటే ఓన్ని దేంతో కొట్టాలి నాకైతే ఏం అర్థం కాదు భయ్యా. అది పనిగాడి కానీ నాకు ఫోటో క్వాలిటీ కావాలి అని చెప్పి వాడు క్వాలిటీ చేశాడు. ఈ ఫోటో కానీ బండి వెనకాల వేస్తే నా పరుగు పోద్ది భయ్యా. డిజైన్ చేసిన ఎవడు అడగడు, ఎలా వేసావు ఇంత అన్క్వాలిటీ ఫోటో అనేది. అందుకే చింపి పడేయడం ఇష్టం లేక షాప్లో తీపించుకున్నా. ఓకేనా, మన షాప్లో ఇప్పుడు కొత్తగా ఉంది కదా, అన్నగారు ఆడినా సరే కొత్తగా ఉంటుంది. ఇంకా టోటల్గా అయితే మళ్ళీ ఇంకోటి అయితే వేపిస్తాను భయ్యా. 200-300 కూడా పెద్ద కష్టం అయితే ఏం కాదు. ఫోటో ఎట్టినాలంటే ఒక రేంజ్లో ఉండాలి. మీకు తెలిసిన రెండు చెప్పు, నేను సేమ్ ఈ ఫోటో అనేది మీకు పంపిస్తాను. మీరు డిజైన్ చేసి హై క్వాలిటీ నాకు కొరియర్ చేస్తాను, ట్రై చేయండి. ఏడగా నాకు అడ్రస్ చెప్పాడు, అడ్రస్కి అయితే వెళ్తాను. మీరే డిజైనర్ అయితే నాకు ఒక మంచి సరిగ్గా ఒకటి ప్రింట్ చేసిండు భయ్యా ఈ విధంగా. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్లో కనబడంగానే ఈ పాటికి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మీరంతా ఎట్నాలంటే ఒక రేంజ్లో ఉండాలి. ఇది 14:21 అది సైజు. ఓకే, ఏదో కామెంట్ వస్తుంది, ఎవరో ఒకరు మెసేజ్ చేస్తారు, వాళ్ళకైతే ఆర్డర్ ఇచ్చేస్తాను. ఖచ్చితంగా పర్లేదు, హై క్వాలిటీ రావాలి. ఫోటో ఎట్నాలంటే రియల్గా అన్నగారు ఎక్కడే ఉన్నట్టు ఉండాలి, అలా ఉండాలి. ఓకే భయ్య, టోటల్గా అయితే ఇది భయ్య మన డైలీ వీడియో 75. దీంట్లో చెప్పాలంటే నేను ఆటో అయితే పూజ చేయించేస్తాను. ఈరోజు అయితే 30 రూపాయలు బాడికి అయితే తోలేసాను భయ్య. ఉదయాన్ని వస్తా ఇంటికాడ నుంచి వస్తా కూరగా అక్కడ పక్కనే ఆడ వరకు అయితే 30 రూపాయలు బాడికి ఏం కాదు, ఒక 2 మనుషులు సర్వీస్ లెక్కలో అయితే ఎక్కారు. సరే, ఫస్ట్ బాడికి కాబట్టి ఎక్కించుకొచ్చేసాను. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే షాప్లో ఉన్న వర్క్ అది. ఇంకా హైదరాబాద్ కరిజ్మా అనేది గేర్ వీల్స్ అనేది అవి అయితే పెండింగ్లో 5 గేర్ వీల్స్ కావాలి, ఒకటి రెండు కాదు 5 గేర్ వీల్స్ కావాలి ఆ బండిలో. అది ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే ఆటోకి వేయించిన ఫ్లెక్స్ అనేది అంత క్వాలిటీ రాలేదు, అందుకని అయితే అంగట్లో వేయించుకున్నాను. ఆటోకి బ్యాక్ సైడ్ అది వేయాల్సింది. డిజైన్లు అయితే బాగా చూపించాడు కానీ ప్రింట్ వేసిన తర్వాత క్వాలిటీ రాలేదు. అందుకే నేనైతే పక్కన ఇక్కడైతే అదిపించి పెట్టాను. బాగుందిలే, మనకైతే ఎలా బ్యాక్గ్రౌండ్లో అన్నగారు కనబడుతున్నాడు, నేను కనబడుతున్నాను కాబట్టి సో హ్యాపీ. ఇంకా టోటల్గా మీకు వీడియో నచ్చింది అనుకుంటా. బాయ్.